गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇప్పుడు అక్కూర్తి మూటలమ్మ అనేటువంటి ప్రముఖ యోగిని, ఈమెకు అక్కూర్తి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఒక మైదానంలో ఈ ప్రత్యక్షంగా ఒక ఆలయం ఉంది. ఆమె 1882 నుండి 1943 వరకు 100 సంవత్సరాలు పైబడి ఆమె జీవించింది. ఆత్మీయులారా, ఆమె నెల్లూరు సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో కల రాసపాళెం గ్రామంలో వెంకట సుబ్బమ్మ, వెంకట కృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. ఆమెకు లేక పుట్టినటువంటి ఆ అమ్మాయికి జ్యోతి అని నామకరణం చేశారు. ఆ తర్వాత బాల్యంలో ఆమె తండ్రి మరణించింది. ఆమె అనాథ అయింది. పుట్టింది రెడ్ల ఇంట్లో. ఆమెకు వెంకట సుబ్బమ్మ ధర్మనిరతురాలై తమ పురోహితుల ఇంట్లోనే ఆమె పనిపాటలు చేస్తూ తన బిడ్డను పెంచి పెద్ద చేసింది. కన్నబిడ్డను గారాబంగా పెంచింది. ఒక ఏడాదిలోగా ఆమె కూడా మరణించింది. కన్న తల్లిదండ్రులను కోల్పోయిన జ్యోతిని ఆ బ్రాహ్మణ దంపతులు తమ సొంత పుత్రిక పెంచారు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆమెకు అన్ని మంచి గుణాలే అలవాటు పడ్డాయి. బాల్యం నుండి బ్రాహ్మణ ఇంట్లో పెరిగినందువలన మంచి సంస్కారము, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఆమె పెంచింది. ఆమె బ్రాహ్మణ దంపతులు మాత్రమే కాకుండా ఆ గ్రామంలో అందరూ కూడా ఆమెను ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు కాశీయాత్రకు వెళ్ళాలని ప్రయాణమైనారు. వారు ఈ పెంచుకున్న బిడ్డ జ్యోతిని కూడా తమతో పాటు కాశీకి తీసుకువెళ్ళారు. కాశీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణి ఇంట్లో అక్కడ బస చేసేవారు పూర్వం. అదేవిధంగానే ఎవరింట్లో అయితే వీరు బస చేశారో ఆ బ్రాహ్మణుడు మహాభక్తుడు, గొప్ప తపస్సంపన్నుడు. ఆయన దృష్టి ఈ అమ్మాయిపై పడింది. జ్యోతికి కూడా ఈ మహనీయుని పైన ఒక భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఆ యొక్క జ్యోతికి ఆ స్వామి దగ్గర ఉండిపోవాలని సంకల్పం కలిగింది. వారి తల్లిదండ్రులు, అంటే పెంచిన తల్లిదండ్రులు, మేము తిరిగి ప్రయాణం అవుతుండగా ఆ బిడ్డ అంది, నేను ఈ స్వామి దగ్గరే నేను ఉంటాను అంది. సరే అని ఇంకా ఆ అమ్మాయిని కూడా ఆ బ్రాహ్మణుని ఇంట్లోనే వదిలి కాశీలో వాళ్ళ స్వగ్రామానికి వచ్చేసారు. కాశీలో ఈ జ్యోతి 11 సంవత్సరాలు ఉండింది. అప్పుడు అనేక జపతపాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారమంతా కూడా ఆ బ్రాహ్మణుని ద్వారా నేర్చుకుంది. ఆమెకు బాల్యంలోనే దివ్య దృష్టి అలవాటు పడింది. ఆ తర్వాత 20 ఏళ్లకు గురువుకు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె అన్ని నిరాకరించింది. తనకు కాశీ విశ్వనాథుడే తనకు భర్త అని చెప్పి గురువుగారిని ప్రార్థించింది, నాకైనా మంత్రోపదేశం చేయమని. అప్పుడు జ్యోతిలో ఉన్నటువంటి శమధమాదులు మరియు సాధన చతుష్టయాలు గమనించి ఒక మంచి శుభముహూర్తంలో ఆమెకు కాశీ విశ్వనాథుని శివపంచాక్షరి మంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ తదనంతరం గురువు దగ్గర ఉండి మరియు కాశీ పట్టణంలో అనేకమైనటువంటి ప్రతిరోజు కాశీ విశ్వనాథం దర్శనం, గంగా స్నానం, కాశీలో వచ్చిన వారిని ఎందరో మహాత్ములను దర్శించింది. తర్వాత ఆమె దక్షిణ దేశానికి ప్రయాణం చేయాలని గురువుగారి దగ్గర అనుమతిని పొంది
పాదచారిగా ఆమె తిరిగి వచ్చింది. చెల్లూరు స్వగ్రామం, రాసపాళెము, వెంకటగిరి, అంబూరు, ఉత్తర ఆర్కాట్, గుడియాత్తం అలా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశాల్లో బాగా సంచారం చేసింది. అప్పుడు ఆమె సంచారం చేస్తుండగా ఒకరోజు సొరకాయల స్వామిని రేణిగుంట ఆ ప్రాంతంలో ఉండేవారు ఒక ఆయన. వెళ్ళి జ్యోతి ఆయన దర్శించింది. ఈమెలో ఉన్నటువంటి దివ్యమైన తేజస్సును గమనించినటువంటి ఆ సొరకాయల స్వామి ఈమెను తమ శిష్యురాలుగా స్వీకరించారు. తర్వాత ఈమెకు చక్షు దీక్ష అనే దాన్ని ప్రసాదించాడు. అంటే ఎవరినైతే ఆమె చూస్తుందో వారికి కూడా ఈమె ద్వారా దివ్య అనుగ్రహం కలిగేటటువంటి సాధనని ఈమెకు నేర్పించాడు. నాటి నుండి సొరకాయల స్వామి దగ్గర ఈమె అనేక సాధనలు చేసింది. అంతరంగ బహిరంగంలో కూడా ఆత్మజ్యోతిని దర్శించింది అన్నమాట. ఇలా తమ గురువులు ఎవరైతే సొరకాయల స్వామి ఉన్నారో వారిని అప్పుడప్పుడు దర్శిస్తూ ఇంకా వారు ఇతరులైన శిష్యులు వారికి ఉండేవారు. ఎవరికి? ఆ సొరకాయల స్వామికి. వారెవరు? ముడుగు స్వామి, చట్టి పరదేశి, ముంత పరదేశి, నందనార్ స్వాములు. వారితో మీకు పరిచయం ఏర్పడింది. ఆమె ఏం చేసిందంటే సొరకాయ స్వాములు వారు ఏమేం మహిమలు చేశారో ఆ మహిమలన్నింటినీ కూడా అందరికి కూడా ఆమె ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ సందర్భంలో ఎవరైనా ఆమెకైనా తినడానికి పెడితే మాత్రం తినేది, కానీ ఎవరిని ఏమీ అడిగేది కాదు. ఒకరోజు ఏమీ దొరకకపోతే కూడా నిరాహారిగా ఉండేది. ఆమె తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను పెట్టుకొని ఉండేది, చీరలు అటువంటివన్నీ. ఒక మూట మాదిరి పెట్టుకొని చంకలు పెట్టుకొని గ్రామాలు తిరుగుతుంది కాబట్టి ఆమె చూసిన వారు మూటలమ్మ అని పిలుస్తూ వచ్చారు. ఆమె దేశ సంచారం చేస్తూ కాల సమీపంలో కన్నని గ్రామం పొలిమేరలో దారి ప్రక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడలో మూట పెట్టుకుని నిద్రించింది. ఆ దారిలో వెళ్ళేవారు ఈమెను చూశారు. ఆమె అలా పడుకొని ఉండగా ఆమె శిరస్సు దగ్గర ప్రభామండలము అక్కడ ప్రజలు గమనించి ఆశ్చర్యపోయారు. ఆమెను బాగా ఆదరించి నాటి నుండి గౌరవిస్తూ వచ్చారు. పెద్ద గ్రామం పొలిమేరల్లో ఆమె తిరుగుతూ ఉంటే తెలిసిన వాళ్ళు ఆమెకు వచ్చి ప్రేమతో భిక్ష వేసేవారు. తెలియని వాళ్ళు ఆమెను భిక్షగత్తె, మూటలమ్మ అని అంటూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉంది. తర్వాత శ్రీకాళ సమీపంలో ఆమె తిరుగుతుండగా ప్రజలు వచ్చి తమ కష్టాలను చెప్పేవారు. ఆమె వాటిని కరుణా దృష్టితో చూసేది. ఎందుకంటే ఆమెకు చక్షు దృష్టి అనేది ఉంటుంది, ఆమెకు అనుగ్రహించబడిన ద్వారా ఆమె తన దగ్గరకు వచ్చిన వారిని కరుణ దృష్టితో చూస్తే వాళ్ళ రోగాలన్నీ పోయేటివి. కొందరు ఆమెను తమ ఇండ్లలో నిలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించేవారు. ఆమె ఎవరి ఇంట్లో పాదం మోపుతుందో వాళ్ళింటి సిరులు పొంగేటివి. ఆది వ్యాధులు అన్నీ తొలగిపోయి ఎందరో ఆనందంగా ఉండేవారు. అందుకే అక్కడ ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఆమె. అయితే ఎవరింట్లో కూడా ఆమె శాశ్వతంగా ఉండలేదు. ఈమెకు కూడా ఖండయోగం బాగా తెలుసు. ఆ దినాల్లో కన్నలి, తాటిపర్తి, పొయ్యిపూడి, కమ్మకొత్తూరు, అక్కుర్తి, చోడవరం గ్రామాల్లో అమ్మ ఎక్కువగా తిరుగుతుండేది. శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అమ్మ మహాత్యం మొదట గుర్తించిన ముఖ్యుల్లో శ్రీ పివి రామచంద్రరావు, పల్లం మునిస్వామి ప్రభృతులు. ఆమె చాలా సంవత్సరాలు సంచార జీవితమే గడిపింది. చివరకు ఆమె అక్కుర్తి మండలం గ్రామం వెలుపల ఒక రైల్వే స్టేషన్ మైదానంలో స్థిరపడింది. ఇది గమనించారు కొందరు అక్కుర్తి ప్రజలు. ఆమెకు గ్రామంలో ఒక పూరిపాకు కూడా వేసిచ్చారు. ఆ ప్రాంతాన్ని అనేక ప్రదేశాల నుండి భక్తులు వచ్చేవారు. ఆమె చెడు దుర్గుణాలు ఉన్న వారిపైన రాళ్ళు రువేది. కొన్నిసార్లు రాత్రులు ఆ గుడిసె కాలుతున్నట్లు మంటలు అందరికి కనిపించేవి. తీరా దగ్గరికి వెళ్తే ఏమీ ఉండేది కాదు. అమ్మ గురువు తగిన శిష్యురాలు. గురువుగారి వల్లనే అమ్మ కూడా ఈ దీనులను, ఆర్తులను ఆదుకొని సుఖ సంతోషాలు పంచిన ఆమె ఈ యొక్క తన దివ్య దేహాన్ని చాలించింది. ఆమె కాలం చేసిన తర్వాత ఆ భౌతిక కాయాన్ని యథావిధిగా భద్రం చేశారు. కాలక్రమేణా సమాధిపై గుడి కూడా నిర్మించారు. ఇప్పటికి కూడా ప్రజలు ఆమెకు అనేకమైనటువంటి ఆరాధనలు, పూజా ఉత్సవాలు చేస్తుంటారు. ఆమె 1943లో తన దివ్య దేహాన్ని చాలించింది. ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి యోగి పురుషురాలు ఈ అకృతి మూటలమ్మ. ఆత్మీయులరా, నేను యొక్క ఉపాసన అనేటువంటి ఈ యొక్క సంచికల్లో అనేక విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు గాను కంచి కామకోటి పీఠం విషయాలు చెప్తున్నటువంటి నేను
ఈ యొక్క ఉపాసన అనేటువంటి విషయాన్ని ఎందుకు చర్చిస్తున్నా అనేటువంటి ఒక విషయాన్ని ఒకరు ఫోన్ చేసి అడిగారు. అందుకు ఏం చెప్తున్నానంటే, ఉపాసన అనేటువంటిది ఎందుకంటే ఈ లోకంలో అనేక విధానాలుగా ఆ యొక్క దేవతలు అవతరిస్తున్నారు. అవతరిస్తూ తమ యొక్క మార్గాన్ని ప్రజలకు తెలియచేస్తున్నారనమాట. తెలియచేస్తూ తమ వచ్చిన ఉద్దేశం ఏమిటో తన యొక్క అవతార రూపాలను మనకు అందిస్తున్నారనమాట. అందుకే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనము మూర్తులను మనం పూజ చేస్తున్నాం, విగ్రహాలను. అలాగనే చలించే విగ్రహాలు వీరందరూ కూడా. కాంచి కామకోటి పీఠం ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి అందరూ కూడా అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మన దేశం యొక్క సంస్కృతి అనేక మహాత్ముల యొక్క జీవితాలతో ముడిపడి ఉందన్నమాట. మన దేశంలో వీళ్ళందరూ అవధూతల స్వరూపం అన్నమాట. పూజా విధానాల్లో అవధూతలు అనేటువంటి ఒక పరంపర. వీరెవరూ కూడా పీఠాలను ఏర్పాటు చేయలేదు. కంచి కామకోటి పీఠం ఆదిగురు శంకరాచార్య ప్రతిష్ఠ అన్నమాట. అది ఒక పరంపర. వీరందరూ ఎవరైతే అవతార పురుషులు, శ్రీ పుట్టపర్తి సాయిబాబా కానివ్వండి, షిరిడి సాయిబాబా కానివ్వండి, ఇలాంటి ఆదివేని తొట్లక్షమ్మ, మూటలమ్మ, వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ వారు వచ్చిన ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసుకుని వెళ్ళిపోయారు. వారు ఎవరిని కూడా తమ ఉత్తరాధికారిగా ఉంచలేదు. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే, వాళ్ళ కారణ జన్ములై వచ్చి ఆ కారణాన్ని ఎప్పుడైతే పరిపూర్ణం చేశారో వారు తమ స్వస్థానానికి వెళ్ళిపోయారు. వీరి ద్వారా ఎవరైతే భక్తులై వీరిని సేవించుకున్నారో వారి కుటుంబాలు అభివృద్ధి చెంది వారికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వికసిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వికసించడము మరియు భగవత్ స్వరూపమైన వీరి ద్వారా అనేక ఐశ్వర్యాలు వీరికి లభ్యమవుతాయి. ఐశ్వర్యాలన్నింటినీ కూడా ధార్మిక కార్యక్రమాలకు వీరు వినియోగిస్తారు. ఉదాహరణకు ఆదివేని తొట్టిలక్షమ్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి శ్రీ రాయచూడి సుబ్బయ్య వీరి కుటుంబం వారు ఇప్పటికి కూడా అనేకమైన ధార్మిక కార్యక్రమాలు జరిపిస్తున్నారు. వారు ప్రతిరోజు ఉదయం యోగాసనాలు మరియు సాయంకాలం పూట ప్రవచనాలు మరియు అక్కడ సమాజంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఉచితంగా డ్రైవింగ్ నేర్పించడం మరియు టైలరింగ్ నేర్పించడం మరియు అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు వీరు జరిపిస్తున్నారు. దీనికి పీఠిక ఎవరు? ఆదివేని తొట్టిలక్షమ్మ. ఇలానే ఆయా ప్రదేశాల్లో ఇటువంటి వారు అవతరించి పరిసరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి కారణరూపాలుగా వస్తున్నారు. కావున వీరి స్వరూపము, వీరి ఆచారాలు, వీరి పద్ధతులు అవన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి, వేరేగానే ఉంటాయి. వీరు మనకేం నేర్పిస్తున్నారంటే, వీరు ప్రత్యక్షంగా ఏ యొక్క సిద్ధాంతాన్ని వీళ్ళు బలపరచటం లేదు. వీరు భక్తి మార్గాన్ని, జీవితంలో దయ, ధర్మము, దాక్షిణ్యాలు మరియు ఇతరులను ప్రేమించేటువంటి సద్గుణాలను మనకు నేర్పిస్తున్నారు. షిరిడి సాయిబాబా ఉన్నారు. వారి జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు విధర్మీయులు కూడా ఆయన సేవించుకోవడం మరియు వారు జన్మించినటువంటి సమయంలో 100 సంవత్సరాల పూర్వంగా ఉన్నాయి వీరందరి చరిత్రలు కూడా. అంటే నాటి పరిస్థితుల్లో ఆంగ్ల పాలకులు పాలించేవారు. వారు ఏం చేసేవారు? ఎందరూ ప్రజలకు ఇచ్చేటువంటి తొందరలన్నింటినీ వీరేం చేశారు? ఇటువంటి మహామహిమా స్వరూపులు పుట్టినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక విషయాలను వారికి తెలియజేశారు, మరి తమ మహిమలను ప్రకటించారు. దాని ద్వారా వారు ఎప్పుడు మన స్వతంత్రానికి పూర్వంలో వీరు అవతరించి వారికి ఈ హైందవ ధర్మం యొక్క విషయాలను వారికి తేట తెల్లపరిచారు. కావున వారి కారణ జన్మలు. ఎందుకుగాను మనం ఈ యొక్క ఉపాసన అనేటువంటిది మనం ఈ యొక్క సంచికను ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రజలలో కొన్ని అపోహలు ఉన్నాయి. పీఠాలు ఇవి ఒకటే అని కాదు. పీఠములు అనేటువంటివి ఆదిగురు శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠమును స్థాపించి వేద ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన స్థాపించారు. వీరందరూ మహాపురుషులు వారు ఎవరైతే ఉన్నారో వారి కాలమునకు మాత్రం పరిమితమై ఉన్నారు. వారు ఎవరు కూడా ముందు తమ ఉత్తరాధికారులుగా నియమించలేదు. అంటే మన ధర్మంలో మన యొక్క భూమిక అంటాం, సంస్కృతి భూమికలు ఏదైతే ఉందో ఖండయోగము, ప్రాణాయామాలు, అదృశ్యమవ్వడం, పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం, వాటి ద్వారా ప్రజలలో అనేకమైనటువంటి రోగములను విముక్తి చేయడం,
ఆ కుటుంబాలను రక్షించడం, అనేకమైన కలరా, ప్లేగు ఇటువంటి వ్యాధులను దూరం చేయడం వీరు చేసిన ప్రముఖమైన కార్యక్రమాలు. కావున ఇటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆధ్యాత్మిక వేద పరంపరను మనం సమున్నతంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని మాత్రమే ఈ యొక్క సంచికి తీసుకురావడం జరిగింది. ఉదార స్వభావంగా మీరు తెలుసుకోగలరని నేను భావిస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటి కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.